మీకు ఫస్ట్ ఫిల్మ్ కదా, రాను సార్. హౌ డిడ్ యూ పికప్ ద లైన్స్? అంటే తమిళ్ అది రాదు కదా మీకు. I had enough time for the delays that were caused to pick up the lines. No, I'm just kidding. But I think with the help of the director, we worked on the character pretty, for a long time. For about 6 months, I was in Chennai, and yeah, I think it was very exciting. Like finally feeling like I want to show my potential. I want to show what all I have inside. And for a newcomer like me without any industry background to get such kind of an opportunity, I think it was a blessing. And to finally get that opportunity, you have to give your 100%. So I think I wanted to just do that my best. యాక్చువల్లీ ఫస్ట్ ఆడిషన్ అంతా అయిపోయిన తర్వాత అండి 6 నెలలు చెన్నై షిఫ్ట్ అయిందండి ఆవిడ కుక్కతో పాటు. కుక్కతో పాటు చెన్నై వచ్చి లాస్ట్ టైం వెళ్తే దేవర్ సెల్వా ఈవిడి ప్రాక్టీస్ చేసుకుంటే దే వాజ్ బిగ్ ట్రైనింగ్ ఫర్ దట్ షీఈస్ డన్ బిఫోర్ షీ గాట్ ఇన్ టు దిస్ వన్. రానా గారు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. అసలు యాక్టింగ్ అయితే చింపేశారు. ఇంకా అంటే ఒక 40 years బ్యాక్ అనేది ఈ యాక్టింగ్ అసలు చాలా డిఫరెంట్ ఉంటుంది సార్. ఇప్పుడున్న జనరేషన్ కన్నా అప్పుడు యాక్టింగ్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. దాని గురించి ఎలా మీరు ప్రిపేర్ అయ్యారు? అప్పట్లో మీరు ఎవరిని ఎక్కువగా చూసి చేసేవారు? ఒకటండి, అంటే ఈ సినిమాలో చాలా రెఫరెన్సెస్ ఉంటాయి కానండి, ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేయాలి, ఏ థాట్ ప్రాసెస్లో ఉండాలన్నది కంప్లీట్లీ డైరెక్టర్ సెల్వా గారికి అండి. వెదర్ ఇట్స్ దుల్కర్ గారి టీకేఎం క్యారెక్టర్ కానివ్వండి, కుమారి క్యారెక్టర్ కానివ్వండి, డైరెక్టర్ గారి క్యారెక్టర్. సెల్వా ఆల్మోస్ట్ ఈజ్ లైక్ ఈజ్ అ పర్సన్ ఫ్రమ్ దట్ టైం ట్రావెల్ చేసి వచ్చిన మనిషిలాగా అనిపిస్తూ ఉంటారు ఆయన. అండ్ నాకు గుర్తుంది, నేను షూట్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు కూడా ఆయన నేను కొంచెం సీరియస్గా అది చేస్తూ ఉంటే, అన్నా నీకు ఏ ఎమోషన్ లేదన్నా వీళ్ళ మీద, ఎందుకు ఇంత రెస్పెక్టబుల్గా బిహేవ్ చేస్తున్నావు, వెళ్ళు అరువాడిని తిట్టాడిని, ఎందుకు ఆయన ఎందుకు అన్నా, వాడు వీడను. సో హీ వాజ్ ఇన్ దట్ టోన్. సో హీ డిసైడెడ్ దట్ ఇప్పుడు ఫీనిక్స్ అనేవాడు ఆ టైంలో ఉన్న ఒక బ్రాష్ ఫెలో, ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వన ఇంట్లో బ్యాడ్ ఫెలో ఈడు అంటారు చూడండి, అలాంటి అతన్ని డిటెక్టివ్ చేద్దామని హీ ఫిక్స్. సో ఐ థింక్ హీ వాజ్ వెరీ క్లియర్ అబౌట్ హౌ ఈచ్ ఆఫ్ అస్ హ్యాడ్ టు పర్ఫార్మ్.